ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం. యెషయా గ్రంథము 66 అధ్యాయము 9వ వచనం. నేను ప్రసవ వేదన కలుగుజేసి కనిపింపక మానిదినా అని యెహోవా అడుగుచున్నాడు. పుట్టించువాడినైన నేను గర్భమును మూసేదనా అని నీ దేవుడు అడుగుచున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క యెషయా అనే ప్రవక్త ద్వారా ఆ ప్రజలతో మాట్లాడుతూ ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటంటే, దేవుడు సమస్తమును చేయును. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎన్నడూనూ మాట తప్పడండి. ఆయన ఏదన్నా చేస్తాను అని అంటే అది ఖచ్చితంగా చేస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఎవరికైతే దేవుడు వాగ్దానం చేస్తాడో, ఎవరికైతే దేవుడు మాట ఇస్తాడో వాళ్ళని సిగ్గుపరచడు. తన జనులను విశ్వసించిన వారిని దేవుడు సిగ్గుపరచడు. ఈరోజు నీ జీవితంలో కూడా కొంత కలవరము, అధైర్యం ఉండి ఉండొచ్చు. దేవుడు అంటున్నాడు, ఆయనకి అసాధ్యమైనది లేదు, ఆయనకు సమస్తమును సాధ్యమే, ఆయన సమస్తమును చేయగల దేవుడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పిల్లల మధ్యన ఏవైతే నీ జీవితం అవన్నీ ఒక్కొక్కటి, కానీ నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నా ప్రియ దేవుని బిడ్డారా, ఒక మాట చెప్పనివ్వండి. ఓ ప్రాంతంలో ఒక సహోదరి ఉన్నది. అయితే తన జీవితంలో తను పెళ్లి చేసుకున్న భర్త చనిపోయాడు, తల్లిదండ్రులు లేరు, ఎవరూ లేరు. కొద్ది కాలం క్రితం తన భర్త చనిపోయాక తను ప్రెగ్నెంట్ అయ్యాక, ఆ తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె ఏం చేసిందంటే, నెలలు నిండుతున్నాయి, భర్త పక్కన లేడు, ఎవరూ లేరు, కానీ తను చాలా అధైర్యంతో కలిగి ఉంది. ఆ సమయంలో ఎవరైనా ఉంటే బాగుండేది నా పక్కనని కొన్నిసార్లు అనిపిస్తుంది. అందరూ ఉంటారు, కష్టం వచ్చినప్పుడు నీ దగ్గర ఉండాల్సిన వాళ్ళు ఉండరు. ఒకవేళ అలాంటి పరిస్థితులు నువ్వు కూడా ఉన్నావేమో. ఒకవేళ ఎవరూ లేకుండా కూడా ఒంటరి జీవితాన్ని అనిపిస్తున్న జీవితం నీ జీవితంలో కూడా ఉందేమో. దేవుడు అందుకే ఈరోజు వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. ఆమె ఒంటరిగా ప్రసవ వేదన పడుతూ హాస్పిటల్కి వచ్చింది. ఆమె స్తుతిస్తుంది దేవుణ్ణి. ప్రభా, నాకు నువ్వున్నావు, నా తండ్రివి నీవి అని చెప్పి దేవుని స్తుతిస్తున్న తన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఎంత గొప్ప అద్భుతం చేశాడంటే, ఆయన సమస్తమును ఏదైనా చేయగలడు. అదే సమయానికి, వెళ్ళిన సమయానికి డాక్టర్ లేడు, ఒక్క నర్సు, కొత్త నర్సు ఉందండి, ఆమెకు తెలీదు. అయితే ఆమె కూడా ఈమెను పడుకోమని చెప్పి, ఆ తర్వాత ఏమో వేదన పడుతూ ఉంటే, ఏమి వేదన అర్థం చేసుకో, ఆమె కూడా అవతల పడుకొని ఉందంట వేరే దగ్గర. ఇక ఆఖరికి ఏమో దేవుని స్తుతిస్తూ, అయ్యా నాకు దిక్కు నీవే కదా, నువ్వు ఏదైనా చేయగల దేవుడు కదా, అద్భుతాలు చేయగల దేవుడు కదా, ఒకవేళ డాక్టర్ ఇక్కడ ఉన్నా లేకపోయినా, ఇక్కడ సరైనటువంటి వాళ్ళు ఉన్నా లేకపోయినా నువ్వు చేయగల దేవుడు అని ఆ విశ్వాసంతో దేవుని స్తుతిస్తూ ఉంటే, దేవుని ఆత్మ నర్సులోకి పరిశుద్ధాత్మ దేవుడు బలంగా దిగొచ్చాడండి. ఆమె లేచి రాని ఆమె వెళ్ళి ఓ మెరాకిల్ ఏంటంటే చక్కటి సులువైన కాన్పు చేసిందంటండి. అయితే డాక్టర్లు ఆశ్చర్యపోయేటట్లుగా, అనేక మంది ఆశ్చర్యపోయేటట్లుగా ఈమె జీవితంలో కూడా దేవుని సన్నిధి, దేవుడే తోడుగా ఉండి ఎంత గొప్ప కార్యం చేశాడండి. అందుకే దేవుడు సమస్తమును చేయవాడండి. నీ జీవితంలో నువ్వు అనుకోవచ్చు, ఆ మనిషి వాళ్ళకున్నారు కాబట్టి, వీళ్ళకి వాళ్ళు ఉన్నారు కాబట్టి, ధనం ఉంది కాబట్టి అనుకోవచ్చు, కానీ అందరికంటే దేవుడు మన పక్కన ఉండాలి. ఈరోజు ప్రభు అంటున్నాడు, నీ జీవితంలో సమస్తమును చేయగల దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల యేసయ్యా వందనాలు. ఈరోజు ఎంతమంది వాగ్దానాన్ని వింటున్నారో, క్లైమ్ చేసుకున్నారో, వారందరి జీవితంలో నెరవేర్చునుగాక. తండ్రి, వారి జీవితంలో నీ కృప ఉండునుగాక, నీ సన్నిధి తోడే ఉండునుగాక. మీ రక్త ప్రోక్షణ ద్వారా ఒక్కొక్కరి జీవితంలో అద్భుతాలు జరుగునుగాక. నాయన, ఎవరు బిలీవ్ చేస్తున్నారు, విశ్వాసం ఇస్తున్నారు, వారందరి జీవితంలో గొప్ప కార్యాలు చేయండి అయ్యా. నాయన, అలాగనే ప్రభా, ఈరోజు ఎంతమంది నాయన వివాహ దినాన్ని జరుపుకుంటున్నారు, వారి జీవితంలో ప్రభా బలమైన కార్యములు, బలమైన ఆశీర్వాదం వారికి ఇవ్వండి.
ఎంతమంది నాయన బర్త్డే జరుపుకుంటున్నారో వారికి సంవత్సరమైన దయాకటి ధరింపజేసి ఆయుష్కాలం ఇచ్చి వారిని ఆశీర్వదించండి. మా ప్రార్థనలు చేర్చుకొని సమస్త కార్యాలు ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుని వారి జీవితంలో చేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.